ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి అందరూ ఏదో కొత్త మనిషిని చూస్తున్నట్టు చూస్తున్నారు? నేను అతిథిని. 23 ఏళ్లుగా ఈ ఇంట్లో పెరిగిన దాన్ని, తిరిగిన దాన్ని. ఓహో, లగేజ్తో వచ్చేసాను ఏంటానా? గౌతమ్ కోసం వచ్చాను. పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. అదే, గౌతమ్ నన్ను పెళ్లి చేసుకోలేదు కదా, అలా అని నేను ఖాళీగా ఉండలేను. ఏదో ఒక రోజు పెళ్లి చేసుకోవాల్సిందాన్నే కదా. ఆ బాధ్యత గౌతమ్దే కదా. అలా అని గౌతమ్ హాస్పిటల్లో నాకు మాట ఇచ్చాడు. ఏం బామ్మగారు, మీ ముందే కదా నా చేతిలో చెయ్యేసి మరీ చెప్పాడు. నీ ప్రేమకు తను బలైపోయింది కాబట్టి నువ్వు తనని పెళ్లి చేసుకుంటావో లేక తనని ఒప్పించి ఇంకొకరితో పెళ్లి చేస్తావో ఏం చేస్తావో నాకు తెలీదు. దాని జీవితానికి న్యాయం నువ్వే చేయాలి. అలా అని నాకు మాటిచ్చి అప్పుడు దాని చెయ్యి ముట్టుకో. అలాగే నాన్నమ్మా. కానీ ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి 4 రోజుల్లో మాట తప్పిన మనిషిని ఎలా నమ్మగలను? అందుకే ఎదురుగా ఉండి నా బాధ్యత తనదే అని అనుక్షణం గుర్తు చేద్దామని ఇలా వచ్చాను. ఏ అంకుల్, నేను ఇక్కడ ఉండకూడదా? మీరే చెప్పండి. అమ్మా, ఇక నీకు మాకు ఏం సంబంధం లేదు అని చెప్పండి. ఇప్పుడే వెళ్ళిపోతాను. చూడమ్మా, నువ్వెప్పుడైనా ఇంటికి రావచ్చు, వెళ్ళొచ్చు, ఇక్కడే కూడా ఉండొచ్చు. కానీ నీకు జరిగిన దానికి ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్నావు. అలా అని జీవితాంతం ఇలాగే ఉండాలని కోరుకోవడం లేదు. పెళ్లి కావాల్సిన దానివి. నువ్విక్కడుంటే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. అది నీ భవిష్యత్తుకి ఇబ్బందమ్మా. అంకుల్, ఒకప్పుడు గౌతమ్తో నీ పెళ్ళయ్యాక వాడు నిన్నేమైనా అంటే నాకు చెప్పమ్మా అని నా భవిష్యత్తుకి భరోసా ఇచ్చిన మీరు ఇప్పుడు నా భవిష్యత్తే ఇబ్బంది పడుతుందని చెప్తున్నారా? ఇండైరెక్ట్ గా నన్ను వెళ్ళిపోమంటున్నారా? అదితి, నువ్విక్కడ ఉండటం వల్ల మాకే ఇబ్బంది లేదమ్మా. కానీ ఓహో, మీ కొత్త కోడలు ఇబ్బంది పడుతుందని తను బాధపడుతుందనా? నాకు బాధగానే ఉంది అత్తయ్య. గౌతమ్ని పెళ్లి చేసుకోలేదు అని, ఈ ఇంటికి కోడలిగా రాలేదు అని.
మరి నా బాధ పరిస్థితి ఏంటి? అదితి, నీ బాధలో న్యాయం ఉంది, నీ ఆవేదనలో అర్థం ఉంది. నువ్వింట్లోకి రావడానికి, ఇంట్లో ఉండడానికి హక్కు ఉంది. నువ్వెన్ని ప్రశ్నలు వేసినా వాటికి ఇంట్లో ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. కానీ నీ జీవితానికి ఒక దారి చూపిస్తానని గౌతమ్ మాటిచ్చాడు. దానికి నేనే సాక్ష్యం. కాబట్టి నీ జీవితానికి సమాధానం చెప్పేంత వరకు నువ్వు నిరభ్యంతరంగా ఇక్కడుండొచ్చు. థ్యాంక్స్ బామ్మగారు. నా బాధ ఇక్కడ ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయినా మీరు అర్థం చేసుకున్నారు. చాలా చాలా థ్యాంక్స్ బామ్మగారు. తడిగుడ్డతో గొంతు కోసాక కూడా చాలా తాపిగా వస్తున్నావంటే నీ సిగ్గులేని ధైర్యానికి మెచ్చుకోవాలి. ఇలా ఇవ్వు. బుజ్జి, ఇవి నందు కోసం శ్రావ్య రాసుకున్న లెటర్స్. ఇవి చూస్తే శ్రావ్య నందుని ఎంత ప్రేమిస్తుందో, ఎంత ఇష్టపడుతుందో అని తెలుస్తుంది. దాంతో నందు మనసు కొంచెమైనా కరిగి శ్రావ్యతో పెళ్లి కొప్పుకోవచ్చు కదా. ఐడియా బాగుందత్తా. మరి ఇంకేం, వెళ్ళిచ్చేసిరా. నన్ను అసలు ఆ ఇంట్లోకే రానివ్వరు. అలాంటిది నేనెలా వెళ్ళి ఇచ్చొస్తాను? మరి నందు బాబాయ్ ఈ లెటర్స్ చూడాలంటే ఎలా? నువ్వే వెళ్ళి ఇచ్చి రావాలిరా. అమ్మో, నేనా? అసలే ఆ ఇంట్లో యామిని ఆంటీ ఉంటుంది. ఆవిడంటే నాకు భయం. నా వల్ల కాదత్తా. అయ్యో, అలా అంటే ఎలా బుజ్జి? నేను నిన్నే నమ్ముకుని ఇక్కడి వరకు వచ్చాను. నువ్వు కాదంటే నా మొదటి ప్రయత్నమే ఫెయిల్ అవుతుంది. ప్లీజ్ బుజ్జి. సరేలే, సెంటిమెంట్తో కొట్టావు. ఏం చేస్తాం, తప్పుతుందా? ఇవ్వు.